మొన్నటి బడ్జెట్లో ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఈ సంవత్సరం నుండి 12 లక్షల రూపాయల వరకు ఆదాయం పైన ఆదాయ పన్ను ఉండదు. మనం జనరల్గా ఏమనుకుంటామంటే ఈ నిర్ణయం ఎంప్లాయీస్కు ముఖ్యంగా మిడిల్ క్లాస్ వారికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని అనుకుంటాం. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఈ నిర్ణయం చాలా మందికి ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల రూపాయల వరకు లేకపోవడం వల్ల దేశ ప్రజలకు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల దాకా సేవ్ అవుతాయి. ప్రజల దగ్గర డబ్బు ఉండడం వల్ల వారు దాన్ని ఖర్చు పెట్టడం మొదలు పెడతారు. ఆ డబ్బు మార్కెట్లోకి రావడం వల్ల ఎన్నో వస్తువులు అమ్ముడవుతాయి. వాటి ద్వారా ఆ కంపెనీలకు లాభాలు వస్తాయి. దాంతోపాటు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా మంచి లాభాలు వస్తాయి. మరి అవి ఎలాంటి కంపెనీలు అయి ఉంటాయి అని ఇప్పుడు మనం ఆలోచించాల్సి ఉంటుంది. వస్తువుల వినియోగం అంటే కన్సంప్షన్ పెరిగితే లాభపడే కొన్ని మంచి కంపెనీలతో ఒక కన్సంప్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మన దేశంలో వస్తువుల వినియోగం ఎంతలా జరుగుతుంది అని. 2024 సంవత్సరంలో మన దేశంలో చెప్పుకోదగ్గ రీతిలో ఖర్చు పెట్టేవారు 53 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. 2030 నాటికి ఆ సంఖ్య 46% పెరిగి 77 కోట్ల మంది వినియోగదారులు అవుతారు. మరి వీటికి గల కారణాలు ఏంటి అని మనం చూస్తే మొదటిది మిడిల్ క్లాస్ వారు పెరగడం, వారి ఆదాయాలు కూడా పెరగడంతో ఖర్చులు పెరుగుతున్నాయి. రెండవది యంగ్ పాపులేషన్ అంటే యువ జనాభా. మన దేశంలో యువత ఎక్కువగా ఉండడం, అందువల్ల ఎక్కువ మంది ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తూ ఉండడం వల్ల వారి ఖర్చులు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇక మూడవది డిజిటల్ పేమెంట్స్, ఈ కామర్స్ ఇలాంటివి గ్రామ స్థాయిలో కూడా వెళ్ళడం వల్ల యూపీఐ, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి వాటి వల్ల ఖర్చులు పెట్టడం సులభం అయిపోయింది. ఇక నాలుగవది సిటీ లైఫ్ స్టైల్. పట్టణాల్లో ఉంటున్న వారు ఎక్కువ అవుతుండడం వల్ల టెక్నాలజీ, ట్రావెల్, ఫ్యాషన్ మొదలైన వాటిపై ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఇక ఐదవది ఫైనాన్స్ ఆప్షన్లు అంటే క్రెడిట్ కార్డులు, ఈఎంఐ, బై నౌ పే లేటర్ ఇలాంటి వాటి వల్ల డబ్బు లేకపోయినా కూడా ఖర్చు పెట్టడం ఎక్కువైపోయింది. వీటన్నిటితో పాటు మన గవర్నమెంట్ ప్రోత్సాహం కూడా తోడవడం, మేక్ ఇన్ ఇండియా, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపు ఇలాంటి వాటి వల్ల వినియోగాన్ని మరింత ప్రోత్సహిస్తున్నాయి. మరి ఇంత కన్సంప్షన్ జరుగుతున్నప్పుడు దాని ద్వారా లాభపడే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలు చాలా ఉంటాయి. వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి కంపెనీల్ని కనిపెట్టడం అనేది స్టాక్ మార్కెట్లో ఎంతో అనుభవం ఉన్న వారికి మాత్రమే సాధ్యమవుతుంది. కానీ అలాంటి కంపెనీలతో ఒక కన్సంప్షన్ ఫండ్ ఉందనుకోండి, ఎవరైనా అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మరి అలాంటి అవకాశం ఉందా అంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చినటువంటి ఇండియా కన్సంప్షన్ ఫండ్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఏంటి, ఇండియా కన్సంప్షన్ ఫండ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ అనేది ఐసిఐసిఐ బ్యాంక్ మరియు యూకేకి చెందినటువంటి ప్రుడెన్షియల్ కంపెనీ కలిసి ప్రారంభించినటువంటి ఒక సంస్థ. ఇది మన దేశంలో ఎన్ఎస్సి, బిఎస్సిలో లిస్టింగ్ అయిన మొదటి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. మార్చ్ 31, 2020 నాటికి ఈ కంపెనీ వద్ద 3.1 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియో 212% ఉంది. అంటే భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక సమస్యలు వచ్చినా కంపెనీ వాటిని తీర్చగలదన్న నమ్మకం ఉంది. ఇక ఇండియా కన్సంప్షన్ ఫండ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లస్ లైఫ్ కవర్ కలిసినటువంటి స్కీమ్. అంటే ఇది ఒక యూలిప్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఈ ఫండ్ పెద్ద, మధ్య తరహా, చిన్న కంపెనీలో పెట్టుబడి పెడుతుంది. ఇవన్నీ భారతదేశంలో వినియోగదారుల పెరుగుదల వల్ల లాభపడే కంపెనీలు. ఈ ఫండ్ యొక్క ఎన్ఏవి ప్రస్తుతం 10 రూపాయలుగా ఉంది. ఇందులో మీరు నెలకు 2,500 రూపాయలతో కూడా ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టవచ్చు. ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. అందులో మొదటిది ఏంటంటే సెక్షన్ 80C ప్రకారం సంవత్సరానికి 1,50,000 ప్రీమియం అనేది ట్యాక్స్ బెనిఫిట్గా లభిస్తుంది. అలాగే సెక్షన్ 10(10)D ప్రకారం మీరు సంవత్సరానికి కట్టే ప్రీమియం 2.5 లక్షల రూపాయల లోపునట్లయితే మెచ్యూరిటీ అమౌంట్ పై ఎటువంటి ట్యాక్స్ పడదు. ఒకవేళ మీరు ఐసిఐసిఐ న్యూ ఇండియన్ కన్సంప్షన్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే 3 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే భవిష్యత్తులో కట్టాల్సిన ప్రీమియమ్స్ అన్ని కంపెనీయే భరిస్తుంది. 2, మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత నామినీకి ఆ ఫండ్ లో మొత్తం లభిస్తుంది. 3, ప్రతి సంవత్సరం లైఫ్ కవర్ లో 10% మొత్తానికి గాను వార్షిక ఆదాయ రూపంలో ఇస్తారు. ఇప్పుడు ఈ ఫండ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నారు కదా. మరి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ద్వారా ఇంత ముందు వచ్చిన ఫండ్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని మనం చూస్తే అవి కూడా గొప్ప రిటర్న్స్ ఇచ్చాయని మనకు తెలుస్తుంది. 2019లో వచ్చినటువంటి ఇండియా గ్రోత్ ఫండ్ గత 5 ఏళ్లలో 23.3% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే ఇతర 4 ఫండ్లు కూడా గత 5 ఏళ్లలో 20% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. ఈ ఫండ్ గురించి తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో మన దేశం వాళ్ళే కాక
ఎన్ఆర్ఐలు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, తమ దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవచ్చు. ఒక ఎన్ఆర్ఐ నెలకు 18,000 రూపాయలు ఈ ఫండ్ లో 10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే 20 సంవత్సరాలకు 2 కోట్ల రూపాయల రిటర్న్స్ పొందవచ్చు 15 to 16% CAGR తో. మరి ఇంత గొప్ప ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ENFO లో ఇన్వెస్ట్ చేయడానికి చివరి తేదీ 19 మే 2025గా ఉంది. అలాగే నిఫ్టీలో కన్సంప్షన్ కు సంబంధించిన ఇండెక్స్ల యొక్క మూవ్మెంట్ ఈ ఏప్రిల్ నెలలో పాజిటివ్ గా ఉంది. ఇప్పటిదాకా మీరు ఒక గొప్ప స్ట్రాటజీ ఉన్న ఫండ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం గురించి తెలుసుకున్నారు. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను కానీ లేదా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ ను కానీ క్లిక్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయవచ్చు.